పల్నాడు జిల్లా భృగుబండ గ్రామంలో మంత్రి అంబటి రాంబాబు నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి అంబటి రథం ఎక్కి ఊరంగా ప్రచారంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి తలవంచడు, హామీలను నెరవేర్చిన మొనగాడు జగన్ అని, చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కలేడు, మోడీ నెట్టలేడదని అంబటి ఎద్దేవా చేశాడు. పేద ప్రజలకు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు, బటన్ నొక్కే కార్యక్రమాలు ఒక్కటైనా ఆపాడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అప్పు చేశాడో సప్పు చేశాడో పేద ప్రజలకు ఇవ్వవలసిందేనని భావించి ఇచ్చినటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి మనవి చేస్తున్నాం. మీ అందరికీ ఒకటే మనవి చేసేది, ఒకవైపున అన్ని వాగ్దానాలు నెరవేర్చిన మొనగాడు, మరొక వైపున ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు. ఒకవైపున మోసగాడిని ఎన్నుకుంటారా, మొనగాడిని ఎన్నుకుంటారా? నిర్ణయం చేయమని మనందరినీ అడుగుతా ఉన్నా. మోసగాడిని ఎన్నుకోవాలంటున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ మోసగాడిని ఎన్నుకోవాలి. అయ్యా, అందరికీ మనవి చేస్తున్న భృగుబండలో మా వాళ్ళు ఉన్నారుగా, మా అమ్మటోళ్ళు కూడా ఉన్నారా? మనోడు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. మనోడు ఎమ్మెల్యే అయ్యాడు, మనోడు మంత్రి అయ్యాడు. మనోడు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. నేను చెప్పా, మనోడు ముఖ్యమంత్రి కాడయ్యా, అతనికి ఆ కోరిక లేదు, అతనికి అతని రాజకీయాలే తెలియవు. ఒక ఫ్లెక్సీలో 3 ఫోటోలు, ఒక కార్యకర్త భుజంపై 3 జెండాలు మోయాల్సిన పరిస్థితి కార్యకర్తలకు అవసరమా? రేపు ఎవరిని వెళ్లి మనం ప్రశ్నిస్తామని నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కావాలనుకోవడం తప్పు లేదు, కానీ నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ఏ రోజైనా పార్టీ పెట్టిన రోజు నుంచి ఒక్కసారి ఆలోచన చేశాడా? దానికి తగ్గట్టు కష్టపడ్డాడని ఆలోచన చేయండి. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి దిగాల, చంద్రబాబు నాయుడు అవ్వాలా, జగన్మోహన్ రెడ్డి దిగాల, చంద్రబాబు నాయుడు అవ్వాలా, ఇదే ఆలోచన. 24 సీట్లు తీసుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులందరూ, కాపు పెద్దలందరూ కూడా కరెక్ట్ కాదు, ఇది మొత్తాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెడుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, 24 సీట్లు నేను ఎందుకు తీసుకున్నాను అంటే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి కాబట్టి నేను 24 సీట్లు తీసుకున్నాను అన్నాడు. సరే, పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని కూడా వాడేసాడు. ఓకే, కరెక్ట్గా పట్టుమని వారం రోజులు తిరగల 24 కాస్త 21. ఆ 21కి ఏం మంత్రాన్ని వాడతాడు? 24కి గాయత్రి మంత్రాన్ని వాడావు. ఇప్పుడు 3కి ఏమన్నా గాయత్రి మంత్రానికన్నా పెద్ద మంత్రం ఏమన్నా ఉందా? 21 సీట్లు కానీ అడుగుతా ఉన్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకోవడం తప్పు లేదు, కానీ నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని ఏ రోజైనా పార్టీ పెట్టిన రోజు నుంచి ఒక్కసారి ఆలోచన చేశాడా? దానికి తగ్గట్టు కష్టపడ్డాడని ఆలోచన చేయండి. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి దిగాల, చంద్రబాబు నాయుడు అవ్వాలా, జగన్మోహన్ రెడ్డి దిగాల, చంద్రబాబు నాయుడు అవ్వాలా, ఇదే ఆలోచన. 24 సీట్లు తీసుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులందరూ, కాపు పెద్దలందరూ కూడా కరెక్ట్